ముంబైతో కూడిన మహారాష్ట్రలో ఎన్నికల ఫలితాలు, ఎన్నికల రాజకీయాలు చాలా శరవేగంగా ముందుకు దూసుకెళ్తున్నాయి. మరోసారి మహాయుతి సర్కార్ అక్కడ కొలువుదీరబోతుంది. అటు మహాయుతికి మహా అగాడంకి మధ్య 20% దాదాపు 20% మేర ఓటు శాతంలో తేడా ఉన్నట్టు మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇక జార్ఖండ్లో నువ్వా నేనన్న తరహాలో ఫలితాలు వచ్చేస్తున్నాయి. ఒక రౌండ్లో అభ్యర్థులు సరి 30 వస్తున్నారు, ఒక రౌండ్లో ఒకరు ఎక్కువ ఉంటున్నారు, ఇంకొక రౌండ్లో ఇంకొకరు తక్కువ ఉంటున్నారు. సో మొత్తానికైతే జార్ఖండ్ ఫలితం అనేది చాలా ఉత్కంఠ రేపుతోంది. రైట్ మల్లేశ్వర్ గారు, మహారాష్ట్రకి వెళ్దాం. మహారాష్ట్రలో ఇవాళ రిజల్ట్ అంతా కూడా వన్ సైడ్గా వస్తుంది. ఇప్పటివరకు చాలా కొంత ఉత్కంఠ రకరకాలుగా అనుకున్నాం. మాజీ గారు దాటేసింది, మాజీ గారు దాటి 170కి 180కి రీచబిలిటీ ఉంది. ఎందుకు వస్తుంది ఈ ఓటు షేర్ ఇదంతా తేడా? ఏం లేదు, ఇక్కడ మనం పోల్ మేనేజ్మెంట్లో సక్సెస్ అయింది అనేది మనం ముందే చెప్పుకున్నాం. రెండోది, ఎక్కడ ఇప్పుడు ముఖ్యమంత్రి క్యాండిడేట్ ఇక్కడ పొత్తుల సంకీర్ణంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దామని అనుకున్నా కూడా ఎవరు ముఖ్యమంత్రి అనేది కూడా తేల్చలేదు వాళ్ళు. ఎందుకంటే అక్కడ దాదాపుగా 140 సీట్ల పైన బీజేపీ పోటీ చేసింది, మిగతా 75 దాకా శివసేన చేసింది. ఇప్పుడు ఇవన్నీ కూడా ఇది షిండే గ్రూపు, మిగతా అజిత్ పవార్ చేసి. అయితే ఎక్కడ కూడా నేను ముఖ్యమంత్రి అనే పద్ధతిలో షిండే చెప్పలేదు, ఫడ్నవీస్ కూడా మా అభ్యర్థి అనే దాని మీద బీజేపీ చాలా కొంత రాజకీయ చతురతతోటి కొంత వ్యవహరించింది. ఇక్కడ జరిగిందంతా కూడా మరాఠీ వర్సెస్ ఓబీసీ అనే దాని మీద కొంత తీసుకొచ్చారు. ఇక్కడ మరాఠీలను కూడా రిజర్వేషన్స్ ఇవ్వలేదనే అక్కస్తోటి పార్లమెంట్లో చవిచూసినటువంటి ఫలితాలను దృష్టిలో పెట్టుకొని ఓబీసీలను దగ్గర చేసుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇక్కడ అయితే కాంగ్రెస్ మేము కులగణనకు సానుకూలంగా ఉన్నాము, కులగణన సామాజిక న్యాయం మేము పాటిస్తాము అని చెప్తే కొంత అక్కడ మహారాష్ట్రలో నమ్మలేదు. ఎందుకు నమ్మలే అంటే కులగణన చేస్తే మాత్రము రిజర్వేషన్స్ సుప్రీంకోర్టు డైరెక్షన్స్ 50% దాటద్దు అనే ఉన్నది. అది చట్టం చేయాలంటే మన సెంట్రల్లో కాంగ్రెస్ ఉండాలి. కాంగ్రెస్ అక్కడ లేనప్పుడు ఇది మనం ఏ కులగణనకు మనము వీళ్ళ మాటలు నమ్మేది ఎట్లా అనే దాని మీద కొంత ఇదైపోయింది. తర్వాత ముఖ్యమంత్రి క్యాండిడేట్ కాడ కూడా ఈ మహావికాస్ అఘాడీలో కూడా కొంత అంటే కరెక్ట్గా క్యాండిడేట్ను చెప్పలేదు. తర్వాత మీకు ఒకటి సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేసినటువంటి పరిస్థితి, ఈ ఎంపీ ప్రణీత్ షిండేని కూడా ఒకవేళ కాంగ్రెస్ వస్తే ముఖ్యమంత్రి అవుతుంది అనే దాని మీద ట్రోలింగ్ చేసినటువంటి పరిస్థితి ఉన్నది. అంటే ఇది బీజేపీ ఒక పని కట్టుకొని ఇది రాహుల్ గాంధీని ప్రణీత్ను తీసుకొచ్చి కొంత దాన్ని ఎస్టాబ్లిష్ చేసినటువంటి సందర్భాన్ని కూడా మనం దృష్టిలో చూడాల్సినటువంటి. ఇక్కడ ఏం లేదు, బీజేపీ సోషల్ మీడియా పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. ఎందుకంటే అది విశ్వవిద్యాలయమే నడుపుతుందని గత మనము దశాబ్దం నుంచి చెప్తా ఉన్నాం. ఇప్పుడు అదే వాళ్ళు సోషల్ మీడియాలో వాళ్ళు పబ్లిక్ రీచ్ అయ్యే విధంగా వాళ్ళ పథకాలను వాళ్ళ వ్యవహారాన్ని రీచ్ అయ్యే విధంగా వాళ్ళు కొంత ముందుకు పోయారు. ఇక్కడ కాంగ్రెస్ కూటమి కాడికి వస్తే ఏంటంటే ఉద్ధవ్ ఠాక్రే, తర్వాత ఇక్కడ శరద్ పవార్, ఇదంతా ఏంటంటే ఈయన పెద్ద మనిషి అయిపోయాడు. ఆయన ఉద్ధవ్ ఠాక్రే ఇప్పుడు హిందుత్వం అనేది అంటే ఆ హిందుత్వం ఏజెండా ఈ బీజేపీ తీసుకున్నాయి కదా ఇప్పుడు. కాబట్టి ఆడ అవకాశం లేకుండా ఇది కాంగ్రెస్కు పరిస్థితి ఏంటంటే ఎవరు కూడా సెంట్రల్లో గవర్నమెంట్ ఉండదు అన్నప్పుడు గారు. సరే, ఎలాగోలా ఎన్డీఏ కూటమి అభ్యర్థులు అయితే మహాయుతి కూటమి అయితే మరొకసారి అధికారంలోకి వస్తుంది. ఇందాక చర్చ అయింది ఎక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు అనేది. మొన్నటిదాకా బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీ అయినప్పటికీ కూడా ఏక్నాథ్ షిండేను సూచించిండ్రు, ఏక్నాథ్ షిండేను సీఎం చేసిండ్రు. సరే, వాళ్ళ ఏక్నాథ్ షిండే, ఫడ్నవీస్, తర్వాత బీజేపీ మిగతా శక్తులు పవార్ వీళ్ళందరూ కూడా గెలుస్తున్నారు. మళ్ళీ ముఖ్యమంత్రి ఎవరు, అది బీజేపీకి వెళ్తుందా, మళ్ళీ షిండేకి ఇస్తారా, ఫడ్నవీస్కి ఇస్తారా, పవార్ రోల్ కీ ఉంటుందా అనేది పెద్ద చర్చ. ఇప్పుడు మేము గమనించింది అయితే ముఖ్యమంత్రి అనేది వాళ్ళు ప్రధానంగా తీసుకోలేము. కూటమి ఏర్పడినాడే ముఖ్యమంత్రి అనేది ఇప్పుడు చర్చనీయాంశం కాదని పక్కకు పెట్టిందంటే బీజేపీ కూడా దాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుందని అనుకోవడాన్ని. ఎందుకోసం అంటే షిండే వల్ల వాళ్ళకు వచ్చిన నష్టం ఏంటి? రాష్ట్రం అనేది కాంగ్రెస్ చేతుల్లోకి పోవద్దు, ఠాక్రే కుటుంబం చేతుల్లోకి పోవద్దు. ఓకే, అంత మేరకి వాళ్ళు చాలా ఖచ్చితత్వంతో ఉన్నారు. ముఖ్యమంత్రి అనేది ఎవరున్నా కేంద్రంలో వారున్నారు, ఆర్ఎస్ఎస్ బలంగా ఉంది. ఇక్కడే ముఖ్యమంత్రి ఎట్లాగూ ఆధారపడే ముఖ్యమంత్రి పూర్తి సంఖ్యాబలంతో ఉన్నోడు కాదు కనుక ఖచ్చితంగా వాళ్ళ రబ్బర్ స్టాంపే కనుక
ఎట్టి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి సీట్లు ఎవరు కూర్చుంటేంది ఈ రాష్ట్రం అనేది మన ఆధీనంలో ఉండాలనేది బీజేపీ యొక్క బలమైన సంకల్పం. దాంట్లో ఆర్ఎస్ఎస్ బలమైనటువంటి సంకల్పం. ఇక్కడ ఇంతకుముందు పెద్దలేదో మేమేదో మహారాష్ట్రలో బీజేపీ గెలుపును కోరుకుంటున్నామని అంటారు, కానీ మన తెలంగాణకి మహారాష్ట్రలో బీజేపీ గెలవడం అనేది, బీజేపీ కూటమి గెలవడం అనేది మేము దాన్ని స్వాగతించే అంశం కాదు. ఎందుకోసం అంటే వాళ్ళ కన్ను వాళ్ళ దృష్టి ఆర్ఎస్ఎస్ ది నెక్స్ట్ తెలంగాణ మీదే ఉంటది కనుక ఇక్కడ అనివార్యంగా కాంగ్రెస్ ఇవి ఎట్లాగో గ్యారంటీలు అమలు పరిచేది లేదు, వీళ్ళ తోటి అయ్యేది కాదు, వీళ్ళు కలిసి పనిచేయలేరు. ఇంకా 4 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని పరిపాలించేంత శక్తి వీళ్ళకు ఉంటది, ప్రజలను సమన్వయం చేసుకోగలుగుతారని మేమేం అనుకోవడాలే. కానీ ఈ యొక్క బీజేపీ కూటమి మహారాష్ట్రలో గెలిస్తే వాళ్ళకి ఈ దేశంలో అత్యంత కీలకమైన రాష్ట్రం, ఆర్థికంగా పరిపుష్టంతో కూడుకున్న రాష్ట్రం, ముస్లింల సంఖ్యాబలం ఉన్న రాష్ట్రం తెలంగాణే. తర్వాత ప్రాంతీయ పార్టీలకి ఆర్థికంగా పరిపుష్టం కల్పించేది కూడా ఇదే. జాతీయ పార్టీలకి శక్తినివ్వగలిగే రాష్ట్రం కూడా తెలంగాణే. గనక తెలంగాణ పైనే బీజేపీ ఆర్ఎస్ఎస్ అనేది ఉంటది, అది మాకు కూడా తెలుసు. కనుక బీజేపీ ఏదో మహారాష్ట్రలో గెలవాలని బీఆర్ఎస్ కోరుకుందనేది కాదు. దూరదృష్టితో చూసినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో మేము బీజేపీకే వ్యతిరేకంగా ఉండి తీరాలి, మా రాజకీయ లక్ష్యం. కానీ ఇండైరెక్ట్ గా మీరు ఢిల్లీకి వెళ్ళి ప్రచారం చేస్తున్నాడు కదా వాదన. ఎందుకు ఢిల్లీకి వెళ్ళి సమయం సందర్భం లేకుండా కేటీఆర్ ఢిల్లీకి వెళ్ళడం, అక్కడ రిప్రజెంటేషన్స్ ఇవ్వడం, అక్కడ 6 గ్యారెంటీలు వీళ్ళు అమలు పరచడం లేదు, పోయి మళ్ళీ ముంబై పోయినారు, ఇవన్నీ రకరకాల కామెంట్ చేస్తున్నారు కదా, అది చర్చ. అదే అవన్నీ వెంకట గారు మా రాజకీయ వ్యూహంలో భాగంగాని వాటిని అంటగట్టి ఏంటంటే బలహీనం చేయడం కోసం కాంగ్రెస్ పన్నే కుట్ర తప్ప మరోటి కాదు. బీజేపీ తోటి ఎలియన్స్ అయిన వాడు ఎవడన్నా బట్టగలుగుతా రాజకీయంగా ఈ రాష్ట్రంలో రీజనల్ పార్టీ ఎగ్జిస్ట్ కాగలుగుతుందా? చూడాలేదా? ఎన్ని ఘటనలు చూడాలి. కనుక బీజేపీని తెలంగాణకి బీఆర్ఎస్ స్వాగతించడం, వారితో అంటగాగడం అనేది మాకు ఎంత నష్టదాయకమో మాకు తెలియని విషయం అనేది కాదు. బీఆర్ఎస్ వెంకట్ గారు ముగిసిన అంకం, ఆ పార్టీకి భవిష్యత్తు లేదన్న విషయం ప్రజలు తేల్చేసినారు. ఆఫ్టర్ అసెంబ్లీ ఎలక్షన్ తర్వాత లోక్సభ వచ్చింది కదా, ఆ రోజు తేల్చేసినారు. ఇవాళ బీజేపీని మీరు విమర్శిస్తే ఏంది, మాకు జరిగే నష్టం ఏంది, మీరు ప్రేజ్ చేసి స్వాగతిస్తే మాకు అడిషనల్గా లాభించేది ఏముంటుంది? ప్రజలు ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ యొక్క చరిత్ర ముగిసిందని డిసైడ్ అయిన తర్వాత మీరు ఎంత కొట్టుకున్నా, ఎంత మాట్లాడినా, ఎంత ఢిల్లీ పోయినా కానీ కేసీఆర్ అండ్ కంపెనీ, కేసీఆర్ కేటీఆర్ కుటుంబం మొత్తంగా కూడా ఈ రాష్ట్రంలో ఏ కోశం రాజకీయంగా భవిష్యత్తు లేదు. మీరు చూసుకోవాలి ఇంకెవరు ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నారు. మీరు నిజంగా నాన్ కాంగ్రెసే అయితే, నాన్ కాంగ్రెస్ పాలిటిక్సే చేయాలనుకుంటే దెర్ ఇస్ నో ఆల్టర్నేటివ్ ఎక్సెప్ట్ భారతీయ జనతా పార్టీ. ఈ రాష్ట్రంలో ప్రజలు మాట్లాడుకుంటారు. ఇందాక వారు ఒక బలమైన మాట అన్నారు, వీరు కూడా అన్నారు, మలేషియా కూడా అన్నారు, నెక్స్ట్ బీజేపీ టార్గెట్ వచ్చి తెలంగాణ. కానీ నేను అదే చెప్తున్నాను కదా, ఆల్టర్నేటివ్ ఏం లేదు సార్ ఇక రాజకీయాల్లో, తెలంగాణ రాజకీయాలు ఎక్సెప్ట్ బీజేపీ. చూసినారు కదా 10 సంవత్సరాల కాలం పాటు ఏం చేసినారు. వాళ్ళకంటూ వాళ్ళ దృష్టిలో రాజ్యాంగం అనే ఒక విలువ ఉందా? రాజ్యాంగం అంటే లేదు, ఏ కోశం లేదు. వాళ్ళ దృష్టిలో సుపరిపాలన అంటే అర్థం తెలుసా వాళ్ళకు? చెప్పుకోవడానికి మాటలు గంభీరంగా అహంకారంతో మాట్లాడుకుంటారని ఇవాళ ఎందుకు ప్రజలు వాళ్ళని దూరం కొట్టినారన్న విషయం ఆలోచిస్తే వాళ్ళకి ఇప్పటికి కూడా ఇంకా అర్థం కాలే. ఆ యొక్క బాడీ లాంగ్వేజ్ ఇంకా మారలే కేటీఆర్ గారిది. కేసీఆర్ గారు ఇంకా బయటికి రాలే, ప్రజల్లోకి రాలే, ఇంకా ఆ యొక్క ఫామ్ హౌస్లో ఉంటా ఉన్నారు, పిలిపించుకొని ఫోజులు ఇస్తూ ఉన్నారు. వీళ్ళతో రాజకీయం అవుతుంది సార్, మారుతుంది సార్. ఈ రాష్ట్రంలో ప్యూర్గా ప్రజలకు సేవలు అందించేటువంటి ఒక యోగ్యత భారతీయ జనతా పార్టీది ఉన్నదన్నది ఇవాళ చర్చ జరుగుతూ ఉన్నది ఆల్టర్నేటివ్ కాంగ్రెస్ ఫెయిల్ అయిన తరుణంలో. కాబట్టి బీఆర్ఎస్ వాళ్ళు ఇక ఆలోచించుకోవాలి. నిన్ననే వెంకట్ గారు నిన్న ఒక చర్చలో బీఆర్ఎస్ యొక్క ప్రతినిధి చర్చలో పాల్గొంటూ నిన్న హైకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఆధారంగా మా ఎమ్మెల్యే మొత్తం కూడా పోవచ్చు అని చెప్పి చెప్పాలి. పోయినా పర్వాలేదు జరిగింది. ఒక్కసారి నాది అయినాక వారికి ఇంత గొప్పగా చెప్తున్నారు కదా, అంత మునగాని పార్టీ బీజేపీ
ఈ ఈ దేశానికి దిక్సూచని. మీరు అంత మొనగాలైతే రెండు ప్రాంతీయ పార్టీలను నిట్ట నిలువన ఇచ్చి వాళ్ళ వంచన చేరి వాళ్ళను ముందు పెట్టి మీరు ఎన్నికలకు పోయి మీ ముఖ్యమంత్రి ఎవరని మీరు కేంద్రంలో ఉన్న మీరు ముఖ్యమంత్రి ఎవరని మీ కూటమిలో తెలుసుకొని రైట్, ఒక్క నిమిషం తక్కలపల్లి గారు వెళ్దాం, మళ్ళీ ఒకసారి మహారాష్ట్ర వెళ్దాం, జార్ఖండ్ వెళ్దాం. దౌర్భాగ్యంలో ఉన్న బీజేపీ పార్టీ RSS రైట్, ఒక్క నిమిషం అండి. I'll get back to ఎమ్మెల్సీ గారు. రైట్.